14 మంది 15 మంది ఉన్నారు. వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. అంచేత ఈ రాజ్యాంగం అంటే ఏంటి, ఈ రాజ్యాంగంలో మన పెద్దలు ఏ సూచనలు చేశారు మనకి, దాన్ని ఎలా పాటించాలని తెలియాలంటే ముందు రాజ్యాంగం అన్నది రావాలి. అందుకే ఇప్పుడు బుక్ ఇప్పుడే చూశాను నేను, ఈ పిల్లల కోసం అని చెప్పి ప్రత్యేకంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ అని చెప్పి సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా లోకేష్ గారు దీన్ని తయారు చేశారు, మీ అందరికీ ఇచ్చారు. మీరందరూ కూడా దీన్ని చదివి మీ స్కూల్లో అందరికీ చెప్పి అసలు రాజ్యాంగం ఎందుకు రాశారు మన పెద్దలు, దేనికోసం రాశారని చెప్పి అందరూ తెలుసుకోవాల్సిన వస్తుంది. ఫస్ట్ స్టెప్ అది. మనకి బైబిల్ ఉంటుంది, పురాణం ఉంటుంది, ఎన్ని ఉంటాయి. ఎందుకు రాశారు? దాన్ని ఫాలో అవ్వమని. అలాగే మన పెద్దలు ఈ రాజ్యాంగాన్ని రాశారు కాబట్టి దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈవేళ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అసెంబ్లీ ఏంటి? అసెంబ్లీ దేనికి? అసెంబ్లీ అసెంబ్లీలో ఏం చర్చించాలా, అసెంబ్లీలో బిల్స్ ఎలా పాస్ అవ్వాలా. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉంటారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్ని సంతకం పెట్టి ఇవ్వడానికి అవ్వదు. అసెంబ్లీలో పాస్ అవ్వాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి, అసెంబ్లీలో ఏ చర్చ జరగాల, ఏ సబ్జెక్ట్ మీద చర్చ జరగాల, దేన్ని ఆమోదించాలని చెప్పి మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈవేళ వాడిని కోరేది ఏంటంటే, ఈవేళ పిల్లలను చూస్తే ఎంత ఆనందంగా ఉంది. ఎడ్యుకేషన్ని ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచిస్తుంటారు. నేను వారి దగ్గర చాలా సంవత్సరాలు బట్టి పనిచేస్తాను, నేను చూస్తూ ఉంటాను. ఎడ్యుకేషన్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తుంటారు వారు. ఇంజనీరింగ్ కాలేజీలు పూర్వం లేవు, వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయంటే ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు గారే. పూర్వం ఇంజనీరింగ్ కాలేజీలు చదువుకోవాలంటే మా టైంలో బెంగళూరు, చెన్నై వెళ్ళి చదువుకునేవాళ్ళు. ఇవాళ మనకు కావాల్సిన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎన్నిటికీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తిని. అంచేత ఎడ్యుకేషన్కి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంది సార్. మరి చిన్న కోరేది ఏంటంటే, మొన్న కూడా లాస్ట్ టైం మీకు చెప్పాను నేను, స్కూల్స్లో హై స్కూల్స్ లెవెల్లో పిల్లలకి పూర్వం మేము చదువుకున్నప్పుడు, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఎన్సిసి, రెడ్ క్రాస్ ఇటువంటివి ఉండేవి సార్. దాన్ని పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్సిసిలోనే రెడ్ క్రాస్లో నేను పనిచేశాను. నేను హై స్కూల్ స్టడీస్లో ఒక భావం, సేవాభావం వస్తుంది సార్, దాన్ని పనిచేయడం వస్తుంది. హై స్కూల్స్లో పూర్వం హై స్కూల్స్లో బ్రహ్మాండమైన ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ప్రతి ప్లే గ్రౌండ్ని మనం తయారు చేసి అక్కడ గేమ్స్ ఆడుకునే ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మనం చేస్తున్నాను. పూర్వం మా హెడ్ మాస్టర్ గారు ఉండేవారు, నేను హై స్కూల్ చదువుకున్నప్పుడు. కంపల్సరీగా 1 అవర్ గ్రౌండ్కి వెళ్ళకపోతే ఇంత పేకబెత్తం అనేవారు పూర్వం, మీకు తెలియదు పేకబెత్తం అని, దాంతో కుట్టేవాడు మమ్మల్ని. కంపల్సరీ గ్రౌండ్కి వెళ్ళి 1 అవర్ ఆడవలసిందే. అటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటూ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకున్నాను. లాస్ట్లో ఏంటంటే, నేను చెప్పాను సార్, మీకు గుర్తుందో లేదో, మీరు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ గ్రీన్ కోర్ అని చెప్పి ఒక కార్యక్రమం చేసాం. అప్పుడు నేను ఫారెస్ట్ మినిస్టర్, మీరు ముఖ్యమంత్రి. ఒకే రోజు కొన్ని లక్షల మొక్కలు ఒక్క రోజు రాష్ట్రం అంతా నాటేవాడిని. చంద్రబాబు గారి నాయకత్వంలో. ఇందాక మీరు అసెంబ్లీలో ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా మీరు మాట్లాడారు. క్వశ్చన్ వచ్చింది, ఫారెస్ట్ మినిస్టర్ మీరే కదా, ఇవేనా ఫారెస్ట్ మినిస్టర్, నువ్వు మాట్లాడావు ఉందా చూశాను నేను. అతను కూడా క్వశ్చన్ వచ్చింది ఇందాక. నేను ఏంటంటే, మళ్ళీ ఆ కార్యక్రమం మీరే చేయగలరు సార్, కార్యక్రమం చేయండి. ఒకే రోజు రాష్ట్రం అంతా, అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో ఈ మన పిల్లల చేత లక్షలాది మొక్కలు నాటితే కార్యక్రమం తీసుకోండి సార్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, ఒకటి మేము కోరుకున్నానండి, రాజ్యాంగం కోసం, దేశం కోసం ఎంతో మంది పెద్దలు త్యాగం చేశారు, ప్రాణాలు అర్పించారండి. అల్లూరి సీతారామరాజు గారు లాంటి పెద్దలు, సుభాష్ చంద్రబోస్ లాంటి పెద్దలు ఎందుకు చనిపోయారు?
వారి కోసమా? వారి